గుడ్ మార్నింగ్ అండి. ఈ వన్ మార్క్ సమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకున్నప్పుడు చాలా మంది చేసే ఇబ్బంది ఏంటంటే ఒక సమ్ చేస్తారు, లేకపోతే ఇంకో మోడల్ చేస్తారు. అలాగా అప్రాక్సిమేట్గా ఒక 20 మోడల్స్ నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న తర్వాత ఎగ్జామినేషన్లో ఈ మోడల్ రాలేదని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటాం. దానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే కనుక ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే ఆ కాన్సెప్ట్ని సరిగ్గా నేర్చుకోకపోవడం. మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్ సరిగ్గా నేర్చుకున్నారో ఆ ప్రాబ్లం ఏమి ఇచ్చినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఫార్ములా బేసిక్లో కానీ నేర్చుకున్నారు అనుకోండి, ఆ ఒక్కో దానికి ఆ ఫార్ములా అనేది యూజ్ అవుద్ది, వేరే దానికి యూజ్ అవ్వకపోవచ్చు. సో అందుకే మీరు ఏంటంటే కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి. రెండోది మేబీ ఏంటంటే కనుక లాజికల్ గా సమ్స్ చేయడం ఒకటి నేర్చుకోవాలి. ఈ రెండు నేర్చుకున్నప్పుడు ఏంటంటే కనుక ఏ కాన్సెప్ట్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో సేమ్ కాస్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడు సమ్స్ ని ఎలా చేయాలో నేర్చుకుందాం. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే కనుక సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు ఎలాగా అవి కూడా డిస్కస్ చేద్దాం. ఫర్ సపోజ్ ఫస్ట్ మనకి ఏంటంటే ఆల్రెడీ అందరికీ క్లారిటీ ఉండే ఉంటుంది. అదేంటంటే కనుక మనకి ఎప్పుడైనా సరే ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, సో మనకి ఎస్పీలోంచి మనకి సిపి తీసేస్తే కనుక ప్రాఫిట్ వస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత లాస్ అయితే కనుక ఎప్పుడు వస్తుంది అంటే సిపిలోంచి ఎస్పీ తీసినప్పుడు వచ్చేదేమో లాస్. సో మనకి ఏంటంటే ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే మనకి ప్రాఫిట్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటే కనుక మనకి లాస్ వస్తుంది. సో మేబీ ఏంటంటే కనుక ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఫార్ములాసే. కాకపోతే దీంతో పాటు బాగా ఇబ్బంది అయింది ఏంటంటే ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అవి నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. చాలా మంది ఏం చేస్తామంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఎస్పీ మైనస్ సిపి బై 100, ఇవన్నీ అవసరం లేదు. సో సింపుల్ గా ఏంటంటే కనుక ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే అర్థం ఏంటి, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. అదే లాస్ పర్సంటేజ్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటాం మనం, సో లాస్ పర్సంటేజ్ రావాలంటే లాస్ రావాలి బై సిపి ఇంటూ 100. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వరకు ఏంటంటే జస్ట్ ఇది ఐడియా కోసం నేర్పుతున్నాం అంతే, ఇవేం బైహార్ట్ చేయవలసినంత అవసరమే లేదు. ఫస్ట్ మన ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందంటే ఎస్పీ ఎక్కువ ఉండాలి, అదే లాస్ ఎప్పుడు రావాలంటే కనుక మనకి సిపి ఎక్కువ ఉండాలి. సో మనకి ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ రావాలంటే ముందు ప్రాఫిట్ రావాలి, లాస్ పర్సంటేజ్ రావాలంటే లాస్ ఉండాలి. ఎప్పుడు ఆల్వేస్ ఏంటంటే కనుక సిపి మీద డిపెండ్ ఉంటుంది. అంతేగాని చాలా మంది ఏమనుకుంటారంటే ప్రాఫిట్ పర్సంటేజ్ సిపి తీసుకుందాం, లాస్ పర్సంటేజ్ ఎస్పీ తీసుకుందాం అని ఇలా ఏమనుకోవట్లేదు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే కనుక రెండు కాస్ట్ ప్రైస్లు కనుక లేకపోతే మూడు కాస్ట్ ప్రైస్లు ఈక్వల్గా ఉన్నప్పుడు ఎలాగ సమ్స్ నేర్చుకుందాం. ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్ ఇచ్చాడు, ఏ మ్యాన్ బాట్ 2 pens ఫర్ 13,999. ఇక్కడ బాగా ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే కనుక ఈచ్ అనే పదం. ఆ తర్వాత ఫస్ట్ పెన్ వాజ్ సోల్డ్ ఎట్ 10% ప్రాఫిట్ అండ్ సెకండ్ పెన్ వాజ్ సోల్డ్ ఎట్ 10% లాస్. ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కనుక ఫైండ్ ది ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అన్నాడు. చాలా మంది మిస్టేక్ ఏంటంటే వన్ మార్క్ సమ్స్ చేసినప్పుడు మీరు క్వశ్చన్ సగం దాకా చదివి దానికి వాల్యూస్ ఇచ్చినవి రాసేస్తారు. అలా రాయకండి. ఇప్పుడు మొత్తం ఫుల్ గా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు తెలుసుకుంటే కనుక మనకి ఏం చేయాలో క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇచ్చింది మనకి ఒక 2 pens ఉన్నాయి, ఒక్కోటి ఎంత కొన్నాడో చెప్పాడు, ఆ తర్వాత ఫస్ట్ పెన్ ఎంత సోల్డ్ చేసాడో చెప్పాడు, ఆ సెకండ్ పెన్ ఎంత సోల్డ్ చేసాడో చెప్పాడు. వీడికి కావాల్సింది ఏంటంటే కనుక ఓవరాల్ గా ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో అది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. సో ఈ సమ్మను ముందర ప్రాసెస్ ప్రకారం చేద్దాం, ఆ తర్వాత ఇంకా సింప్లిఫై చేద్దాం. ప్రాసెస్ కావాలంటే ఈ సమ్మకి మనకి ఫస్ట్ మనం ఏం చేస్తాం, 13,999 ఒక కాస్ట్ ప్రైస్. తర్వాత దానికి ఎంత వచ్చిందంటే 10% ప్రాఫిట్ కాబట్టి 10% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 110 బై 100 అని తీసుకుంటాం. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ కూడా సేమ్ కాస్ట్ ప్రైస్ కాబట్టి సేమ్ వాల్యూ తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మనకి 10% లాస్ వచ్చింది అంటే ఎంత వేస్తాం, ఇక్కడ 90 బై 100 తీసుకుంటాం. సో ఇక్కడ వాల్యూ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసిన వాల్యూ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ వచ్చినాయి కాబట్టి ఈ రెండు కాస్ట్ ప్రైజ్లు కాబట్టి ఆ రెండు సెల్లింగ్ ప్రైజ్లు కాబట్టి సేమ్ ఇందాక మనం నేర్చుకున్నట్టుగానే ఏంటంటే ఇప్పుడు మనకి ప్రాఫిట్ వస్తేనేమో ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అని వేస్తాం, అదే లాస్ వస్తే కనుక లాస్ బై సిపి ఇంటూ 100 అని వేస్తాం. కాకపోతే దీనికి ఈ సమ్కి ఇలా చేయవలసిన అవసరం లేదు. ఇది ప్రాసెస్ అయితే ఇలా చేస్తాం. ఇలా అవసరం లేకుండా మీరు సింపుల్ గా చేయాలంటే కనుక ఈ సమ్ని ఎలాగంటే కనుక ఇప్పుడు మనకి రెండు కూడా సేమ్ అన్నాడు కాబట్టి, ఎందుకంటే కనుక రెండు సేమ్ వాల్యూస్ అన్నాడు, ఫస్ట్ దాని మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంతే లాస్ వచ్చిందండి కాబట్టి సమ్ మనం చేయట్లేదు. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి, రెండోది కూడా 100 అనుకుందాం. ఎందుకు, అక్కడ ఈచ్ అనే పదం ఇచ్చాడు కాబట్టి. సో కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 200 వచ్చింది. సో నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే కనుక దాని మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పాడు, 10% ప్రాఫిట్ వచ్చిందని చెప్పి మనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు సిపి అంత మనకి రెండు కలిపి 200 వచ్చినాయి, దాంట్లో ఒక దానికి ఏంటంటే ప్రాఫిట్ 10% వచ్చింది అన్నాడు కాబట్టి 100కి 10% ఎంత అని మనకి జస్ట్ ఆల్రెడీ క్లారిటీ ఉందో 0 తీస్తే సరిపోదు, అంటే 10 రూపీస్ వచ్చినాయి. సో రెండో ట్రాన్సాక్షన్ ఏం జరిగిందంటే 10% లాస్ వచ్చింది. అది దేనికి వచ్చింది, మనకి 100కి వచ్చింది కాబట్టి అక్కడ మనకి -10 రూపీస్ వచ్చింది. అంటే ఓవరాల్ గా వచ్చింది ఏంటంటే కనుక 0 వచ్చింది. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అయితే కనుక మనం ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా మొత్తం క్యాలిక్యులేషన్ అంతా చేయాలి. ఇక్కడ మనకి ఆ క్యాలిక్యులేషన్ చేయవలసిన అవసరం లేకుండా మీరు 100 అనుకుని తీసుకోవచ్చు. సో ఫస్ట్ పెన్ ఏమో 100 రూపీస్, సెకండ్ పెన్ ఏమో 100 రూపీస్.
ఓవరాల్గా ఎంత వచ్చింది మనకి 200, అంటే 200 పెట్టి ఆ వస్తువుని కొన్నాడు. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది 10% ప్రాఫిట్ కాబట్టి 100 రూపీస్కి వాడికి 10 రూపాయలు వచ్చినాయి. సో సెకండ్ దాంట్లో కూడా సేమ్ 100 రూపీస్కి 10 రూపాయలు లాస్ అయ్యాడు కాబట్టి, అంటే ఇక్కడ 10 రూపీస్ ప్రాఫిట్, ఇక్కడ 10 రూపీస్ లాస్ అంటే కనుక 0 వచ్చింది. అంటే వాడు అడిగింది ప్రాఫిట్ ఆర్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఆల్రెడీ మనకు తెలుసు కదండి ఇక్కడ ఏమీ రాలేదు, అంటే వాడికి ఏ నష్టం లేదు, ఏ లాభం కూడా లేదు. సో దీని ఆన్సర్ ఏంటంటే కనుక నో లాస్ నో ప్రాఫిట్ అని పెట్టించండి. సో ఇది ప్రాసెస్ అయితే కనుక. సో ఇదే షార్ట్ కట్ అయితే కనుక. ఇప్పుడు ఇలా కాకుండా మనకి డైరెక్ట్గా ఈ సమ్మన్ చేయాలంటే కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కనుక మనకి ఇలా పదం ఇచ్చి, అంటే ఈచ్ అని పదం ఇచ్చి ఇప్పుడు 2 pence ఉన్నప్పుడు ఫస్ట్ ఎంత పర్సంటేజ్ అయితే ప్రాఫిట్ వచ్చిందో సెకండ్ అంతే పర్సంటేజ్ లాస్ వస్తే కనుక మీరు సమ్ చేయొద్దు, నో లాస్ నో ప్రాఫిట్ అని పెట్టేయచ్చు. ఇప్పుడు మనకు డౌట్ ఏంటంటే ఈ రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, అదే ఇక్కడ 2 pence కాబట్టి ఓకే, కానీ 3 pence వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, ఇవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటి, ఫస్ట్ ఏం చేశాడు దీంట్లో ఒక 13,999 పెన్ను ఈచ్ అని చెప్పాడు. ఆ తర్వాత ఫస్ట్ ఏమో 10% ప్రాఫిట్ అన్నాడు, 10% లాస్ అన్నాడు. ప్రాసెస్ అయితే మనం ఎలా చేసాం అంటే కాస్ట్ ప్రైస్ ఎంతో తీసుకున్నాం, దీని కాస్ట్ ప్రైస్ ఎంతో తీసుకున్నాం, ఇక్కడ ఎంత వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది తీసుకున్నాం. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది మనకి. సో వచ్చిన తర్వాత 2 కాస్ట్ ప్రైస్లు కలుపుతాం, 2 సెల్లింగ్ ప్రైస్లు కలుపుతాం. లాభం వస్తేనేమో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది, లాస్ వస్తే లాస్ పర్సంటేజ్ వస్తుంది. మనం ఎలా చేయక్కర్లేకుండా సింపుల్ గా చేసే విధానం ఏంటి, ఈ రెండు ఒకటే కాబట్టి ఫస్ట్ 100 తీసుకోండి, రెండోది కూడా 100 తీసుకోండి, మొత్తం 200 కాస్ట్ ప్రైస్ అయింది. ఇక్కడ ఫస్ట్ దాని మీద 10% లాభం వచ్చింది అన్నాడు కాబట్టి 10 రూపీస్, రెండో దాని మీద 10% లాస్ అన్నాడు కాబట్టి 10 రూపీస్ లాస్ వచ్చింది, ఓవరాల్ గా 0. సో ఆన్సర్ ఏంటంటే కనుక ఇక్కడ ఏమి రాదు, నో లాస్ నో ప్రాఫిట్. అంటే ఇన్ కేసు మనకి ఇక్కడ 30% ఇక్కడ 30% ఇచ్చిన ఒకటే, 20% 20% ఇచ్చిన ఒకటే, ఏదైనా ఒకటే. ఇక్కడ మనకి వాల్యూ ఏదైతే ఇస్తున్నాడో ఇదంతా మ్యానిపులేషన్, అంటే దీనికి ఈ క్వశ్చన్కి ఏ విధమైన సంబంధం ఉండదు. మీకు అక్కడ ఏ వాల్యూ ఇచ్చినా, ఫర్ సపోజ్ ఎగ్జామ్ లో మనకి 73,999 రూపాయల 72 పైసలు అని చెప్పి ఇచ్చినా సరే, సో ఆన్సర్ మాత్రం ఏ చేంజ్ అవ్వదు. రీజన్ ఏంటంటే కనుక మనం 100 అనుకుని సమ్ తీసుకుంటున్నాం కాబట్టి. ఓకేనా, ఇది అర్థమైంది కదండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు ఈ సమ్ చూడండి, దీంట్లో కొంచెం సమ్ మారింది. ఏంటిది, ఇక్కడ మారింది ఏంటంటే కనుక ఇక్కడ ఈచ్ అనే పదం ఇచ్చాడు, సో 2 pence ఓకే, కాకపోతే ఇక్కడ 20% ప్రాఫిట్ ఇచ్చాడు, ఇక్కడ మనకి 10% ఏమి ఇచ్చాడంటే లాస్ అని ఇచ్చాడు. అంటే ఈ సమ్కి ఇందాక దానికి డిఫరెన్స్ ఏంటంటే మనకి సమ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇందాకైతే సేమ్ వాల్యూస్ ఇచ్చాడు, ఇప్పుడు అలా ఇవ్వలేదండి, డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాడు. సో ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఇందాకలాగా మనం ఏం చేస్తామంటే 100 తీసుకోండి. సో కాస్ట్ ప్రైస్ మొత్తం కలిపి ఎంత అంటే 200 రూపీస్ అయింది. తర్వాత మనకి ఫస్ట్ ఏం జరిగిందండి, 20% ప్రాఫిట్ వచ్చింది అని చెప్పాడు. 100కి 20% ఎందుకంటే కనుక 20 రూపీస్. ఆ తర్వాత 100లో 10% లాస్ వచ్చింది కాబట్టి 10 రూపీస్. సో 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, 10 రూపీస్ లాస్ వచ్చింది. వస్తే మొత్తం ఓవరాల్గా ఎంత వచ్చిందండి, వీడికి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 10 రూపీస్ వచ్చింది. ఇందాక క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 20% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 20 వేసుకోండి, అక్కడ 10% లాస్ అన్నాడు కాబట్టి 10 వేయండి. అంటే ఓవరాల్గా వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 10 రూపీస్ వచ్చింది. చాలా మంది దీనిలో చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ 10 రూపీస్ వచ్చింది కదా అని చెప్పేసి 10% ప్రాఫిట్ అని పెడతారు. అది తప్పండి. రీజన్ ఎందుకంటే కనుక ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 200 కాబట్టి, సో ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది 10 రూపీస్ బై 200 ఇంటూ 100. అంటే అప్పుడు మనం ఈ 0000 క్యాన్సిల్ చేస్తే మొత్తం అంతా కలిపితే 5% ప్రాఫిట్ వచ్చినట్టు. సో ఆన్సర్ ఎంత అంటే 5% ప్రాఫిట్ వచ్చినట్టు. సో ఇందాక సమకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందాకైతే 10% ప్రాఫిట్ 10% లాస్, 30% ప్రాఫిట్ 30%. ఇప్పుడు అలా కదండి కొంచెం మారింది. సో ఇక్కడ 20 10 అని ఇచ్చాడు కాబట్టి ఒకటేమో ప్రాఫిట్ ఒకటి లాస్ కాబట్టి 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో 10/200 ఇంటూ 100 వేసారు, మొత్తం కలిపితే 5% ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు దీనికన్నా సింప్లిఫై చేసే విధానం ఏంటంటే కనుక ఇంత కష్టపడక్కర్లేదు. సో సింపుల్ గా మనం ఏం చేస్తామంటే ఈ సమ్లో ఇక్కడ మనకి సేమ్ సమ్మే కాబట్టి దీన్ని ఇంకోలా చేసే విధానం ఏంటంటే మనకి ఎప్పుడైనా ఎలాంటి సమ్స్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేయకండి, ఎలా ఇచ్చినట్టు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ప్రాఫిట్ ఎక్కువ అవ్వచ్చు లాస్ ఎక్కువ అవ్వచ్చు, ఉదాహరణ నుంచి తీసేయండి. అది తీసేసిన తర్వాత చూడండి 20 - 10. సో మనకు ఒక ఆన్సర్ వస్తుంది కదంటే 10 వచ్చింది. ఇక్కడ ఏంటంటే పాజిటివ్ అయితే ప్రాఫిట్ వచ్చినట్టు, నెగిటివ్ అయితే మనకు లాస్ వచ్చినట్టు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు 10% ప్రాఫిట్ అని పెట్టొద్దని చెప్పారు కదా. రీజన్ ఏంటంటే ఇక్కడ ఎన్ని పెన్స్ అండి, ఇక్కడ 2 pence. అందుకని మీరు ఏం చేస్తారంటే 10 వచ్చిన తర్వాత పాజిటివ్ కాబట్టి 10/2, అంటే దీని అర్థం ఏంటంటే 5% ప్రాఫిట్ వచ్చినట్టు అంతే. ఇంకా ఇందాకలా కూడా మనం ఆ సమ్ కూడా చేయట్లేదు. సింపుల్ గా మీరు ఏం చేయాలి, అక్కడ 20 తీసుకోండి, అక్కడ -10 తీసుకోండి, వచ్చిన ఆన్సర్ 10. 10/2 ఎంత అండి 5%. ఎందుకు, ఇక్కడ 2 pence ఇచ్చాడు కాబట్టి. ఇదే సమ్ లో ఇక్కడ మనకి 3 pence అని ఉపయోగించినప్పుడు అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మొత్తం ఓవరాల్ గా వచ్చిన తర్వాత by 3 వేస్తాం అంతే. సో అది నెక్స్ట్ తీసుకొచ్చేద్దాం. సో ఈ 2 మోడల్స్ అర్థమైనాయి కదండి. ఇప్పుడు దీంట్లో సెకండ్ మోడల్ ఫస్ట్ చేసింది ఏంటి, మనం 100 రూపీస్ ప్రాఫిట్, 100 రూపీస్ కాస్ట్ ప్రైస్, 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ 200 తీసుకున్నాం. ఆ తర్వాత 20 రూపీస్ ఏమో ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడేమో 10 రూపీస్ లాస్ వచ్చింది.
ఓవరాల్గా మనకి 10% అదే 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఎంత అండి 200 ఇంటూ 100 మొత్తం 5% ప్రాఫిట్ వచ్చినట్టు. కాకపోతే మనం ఈ సమ్మె ఇలా చేయక్కర్లేకుండా సింపుల్గా చేసే విధానం ఏంటంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూసుకోండి 20, ఎంత పర్సెంటేజ్ లాస్ వచ్చిందంటే 10, 20లో నుంచి 10 తీస్తే వచ్చిన ఆన్సర్ ఎంతంటే 10. ఇక్కడ బై 2 ఎందుకు వేసామంటే కనుక 2 pence కాబట్టి. సో ఆన్సర్ ఎంతంటే 5% ప్రాఫిట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే ఇప్పుడు ఏం మారిందంటే ధోని బాట్ 2 watches ఫర్ 18,990 ఈచ్. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఏం పదం ఇచ్చాడు, ఈచ్ అనే పదం ఇచ్చాడు. తర్వాత హీ సోల్డ్ 1 watch at a profit of 20%. తర్వాత at what loss percentage should he sell the other watch to earn the ఓవరాల్ గా వాడికి ఎంత రావాలంటే కనుక 15% లాస్ రావాలని అడుగుతున్నాడు. అంత ఇందాక క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ ఉంది. అక్కడ మనకి ఏం చేశారండి, ఒక దాని మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందో చెప్పాడు, రెండో దాని మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందో చెప్పాడు, ఓవరాల్ గా దాంట్లో ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ లాస్ వచ్చిందని అడిగాడు. ఇప్పుడు ఆ సమ్ అలా ఇవ్వలేదు, మనకి ఇచ్చిన సమ్ ఏంటంటే మొత్తం అంతా సమ్ అంతా మార్చాడు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందని మనకి వాడికి 20 రూపీస్ తీసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెండో దాంట్లో మనకి ఖచ్చితంగా ఏంటంటే లాస్ వచ్చినట్టే. సో ఇక్కడ మనం ఏంటంటే అంటే దీని అర్థం ఏంటమ్మా 100 రూపీస్కి మనకి 20 రూపీస్ వచ్చినట్టు. రెండో 100 రూపీస్కి ఎంత వచ్చిందో మనం క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. సో ఓవరాల్గా ఎంత అయింది మనకి 200 అయింది కదా. ఇక 200లో 15% కావాలి. ఆల్రెడీ మనకి క్లారిటీ ఉంది కదా, 200లో 10% ఎంత మనకి 20. సో 1% ఎంత 2, 15 into 2 ఎంత అంటే 30 రూపీస్ రావాలి. సో ఇది అర్థమైందో లేదో చూడండి ఒకసారి. ఇందాక క్వశ్చన్కి దీని డిఫరెన్స్ ఏంటి, ఇందాకైతే మనకి ఇచ్చేసాడు అది అడిగాడు, ఇప్పుడు అలా కదా ఫస్ట్ ఇచ్చాడు లాస్ట్ ఇచ్చాడు మధ్యలో అడుగుతున్నాడు. ఇంకో సమ్లో ఏం చేస్తాడు సెకండ్ది ఓవరాల్ ఇచ్చేస్తాడు ఫస్ట్ అడుగుతాడు. సో ఇక్కడ మనం ఏం చేసామంటే కనుక 100 రూపీస్ తీసుకున్నాం. రీజన్ ఏంటంటే 2 watches ఈచ్ ఎంత అన్నాడు 100 రూపీస్ అని అడిగాడు. ఓవరాల్గా ఎంత మనకి 200 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయింది. ఇక్కడ మనకి ఏంటంటే 100 రూపీస్కి పర్సెంటేజ్ ఎంత లాస్ ప్రాఫిట్ వచ్చిందని చెప్పాడు 20 కాబట్టి 20 అండి. సెకండ్ మనకి తెలియదు, మనం క్యాలిక్యులేట్ చేయవలసింది అదే. ఇప్పుడు తర్వాత థర్డ్ వన్ ఏంటంటే కనుక 30 రూపీస్ ప్రాఫిట్, 15% ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 200కి 15% ఎంత అంటే 30. అంటే మనం ఇది చూసుకుంటే కనుక ఒక క్లారిటీ ఉంది. అది ఏంటంటే ఇక్కడ మనకి వాడికి 20 రూపీస్ ఏమో ప్రాఫిట్ వచ్చింది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ చేయబోయేది ఏంటంటే కనుక ఓవరాల్గా ఎంత రావాలి వాడికి, సారీ ఇక్కడ మనకి ఓవరాల్గా లాస్ ఎంత రావాలంటే కనుక 30 రూపీస్ రావాలి. ఇక్కడ ఏమన్నాడు లాస్ ఆఫ్ 15% అన్నాడు. అంటే ఇక్కడ మైనస్ వేసుకోవాలి. ఒకవేళ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ప్లస్ వేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అది ఏంటంటే కనుక ఇక్కడ మనకి ఓవరాల్గా 30 రూపాయలు నష్టం రావాలి. కాకపోతే ఆల్రెడీ ఇక్కడ 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఎంత వస్తే మనకి -30 అనుకుంటారు. ఇక్కడ చాలా మంది చేసి మిస్టేక్ అంటే ఇక్కడ -10 వేసేస్తాం. అప్పుడు 20 - 10 అవుతుందంటే ఎంత అంటే కనుక -30 అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తే అవుతుందంటే కనుక ఒకసారి చూడండి, ఇది ఇక్కడ మనకి ఇక్కడ 20 ఉంది ప్లస్ క్వశ్చన్ మార్క్ ఉంది -30 ఉంది. ఈ 20 డైలీ అయితే -50 కదా. సో ఆన్సర్ ఎంత అంటే కనుక ఇక్కడ 50 వచ్చింది. ఇప్పుడు చూడండి 20 అంటే ఇక్కడ 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ 50 రూపాయలు నష్టం వచ్చింది. అంటే ఓవరాల్ గారికి 30 రూపీస్ లాస్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే 100కి 50 రూపాయలు అన్నాడు కాబట్టి మైనస్ ఇచ్చాడు కాబట్టి లాస్ తీసుకోండి. సో దీని ఆన్సర్ ఎంత అంటే 50% లాస్ అంతే అయిపోయింది. సో దీనిలో మనం కష్టపడక్కర్లేదు. అంటే ప్రాసెస్ జాగ్రత్తగా నేర్చుకుని చాలా మంది ఏం చేస్తారంటే 18,990లో చేయడం ఏం అవసరం లేదు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ 100 రూపీస్కి 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 20 వేసుకోండి. ఆ తర్వాత 100 రూపీస్కి మనం క్యాలిక్యులేట్ చేయవలసింది లాస్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు, మనకు తెలియదు. ఆ తర్వాత 200కి 30 ఎందుకు వేసాం, ఇక్కడ ఓవరాల్గా 15% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు కాబట్టి 200కి 15% ఎంత అంటే 30. సో ఇది తీసుకున్న తర్వాత మనం ఇక్కడ 20 తీసుకున్నాం. ఆ పక్కన లాస్ట్ ఫైనల్ ఆన్సర్ -30 కావాలంటే ఇక్కడ ఎంత ఉండాలో చూసుకోండి. ఇక్కడ ఎంత కావాలి మనకి -50 కావాలి. సరిపోయిందో చూడండి 20 - 50 అంటే -30. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 100కి లాస్ వచ్చింది ఫస్ట్. అంటే లాస్ అంటే ఖచ్చితంగా మూడిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే 50 అన్నాడు. 100కి 50 అంటే డైరెక్ట్గా మనం చేసేయచ్చు 50% లాస్ అని చెప్పేసి. ఓకేనా. సరే ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలంటే కనుక ఇదే సమ్ని ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. అది ఎలాగంటే కనుక మొత్తం సమ్ ఏం చేయక్కర్లేదు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 20% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 20 రూపీస్ రాయండి. తర్వాత మనకి లాస్ ఎంత వచ్చిందో మనకు తెలియదు, క్వశ్చన్ మార్క్ తీసుకోండి. కానీ ఓవరాల్గా ఏం జరిగింది, ఇక్కడ 15% అన్నప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 15 అని వేస్తారా వేయకూడదండి. ఎందుకంటే రెండు కాస్ట్ ప్రైస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత వేయాలి మనం 30 వేసుకోవాలి. కాకపోతే ఏంటిది మైనస్ తీసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకి డైరెక్ట్ స్టెప్ అయిపోయినట్టే. అంటే 20% ప్రాఫిట్ 15% ఓవరాల్ లాస్ అన్నాడు కాబట్టి -30. అంటే ఏం చేస్తే వస్తుందంటే కనుక ఈ 20 ఆ పక్క వెళ్తే మనకి -50 వస్తుంది. సో -15 అంటే ఆన్సర్ ఎంత అంటే 50% లాస్. అంటే ఈ చిన్న స్టెప్తో మొత్తం సమ్ చేసేయచ్చు మనకి. అంటే కాన్సెప్ట్ మాత్రం బాగా క్లారిటీ. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన సమ్స్ ఏంటి, ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ సమ్ ఏంటంటే కనుక ఇక్కడ ఇచ్చింది ఏంటమ్మా, ఇది రెండు కూడా సేమ్ కాస్ట్ ప్రైస్ అని చెప్పాడు.
ఆ తర్వాత ఫస్ట్ ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ అంతే లాస్ పర్సంటేజ్ కమ్మాడు అన్నాడు. ఇప్పుడు ఇలాంటిదప్పుడు సమ్ మనకి ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. అలా కాకుండా మనకి ఏంటంటే సెకండ్ వన్లో ఏం చేశాడంటే ఈసారి ఏం మార్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, తర్వాత లాస్ పర్సంటేజ్ వేరే ఏం చెప్పాడు. అంటే ఫస్ట్ క్వశ్చన్ అయితే రెండు ఒకటే ఉండి ఇక్కడ మారిపోయినాయి. సో నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే కనుక మనకి నెక్స్ట్ సమ్లో ఇచ్చింది ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ చెప్పాడు, తర్వాత ఓవరాల్గా ఎంత లాస్ వచ్చిందో చెప్పాడు, మనల్ని ఏంటంటే కనుక మధ్యలో వాల్యూకి ఆన్సర్ కనిపెట్టమని అడిగాడు. సో ఈ మూడు ఓకే. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సమ్ తీసుకునేది ఏంటంటే ఇక్కడ చూడండి మొత్తం సమ్ మారిపోయింది. ఇక్కడ చాలా మంది డౌట్ ఏంటంటే 3 pence ఇచ్చినప్పుడు ఎలాగా 4 pence ఇచ్చినప్పుడు ఎలాగా చేయాలంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే కనుక 3 pence అంటే కనుక మనం by 3 వేసుకుంటాం, అదే 4 pence అంటే by 4 వేసుకుంటాం. ఇక్కడ సమ్ చూడండి చెప్పాను కదా దీంతో మన సంబంధం లేదని ఇక్కడ ఇచ్చిన పదం ఇచ్చాడు. ఆ తర్వాత ఫస్ట్ ఎంతంటే 20% ప్రాఫిట్ అని చెప్పాడు, సెకండ్ ఎంతండి 10% లాస్ అని చెప్పాడు, థర్డ్ వన్ ఏంటంటే మళ్ళీ 20% ప్రాఫిట్ అని చెప్పాడు. సేమ్ ఇందాక ఓవరాల్గా. ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే ఇందాక దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. అంటే అలాగా 100 100 సో 100 ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఎంత అంటే 300 కొన్నట్టు. సో మీరు మధ్యలో ప్లస్ వేసుకున్న పర్లేదు, ఏమైనా పర్లేదు. సో ఫస్ట్ దాని మీద ఎంత వచ్చింది ప్రాఫిట్ 20% వచ్చింది, అంటే 20 రూపీస్. చాలా మంది మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే సెల్లింగ్ ప్రైస్ 120 ఇవన్నీ అవసరం అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది 100 అయితే మనం ఈజీగా చేయొచ్చు కాబట్టి 20. ఆ తర్వాత సెకండ్ ఏమొచ్చిందంటే లాస్ వచ్చింది కాబట్టి -10 తీసుకోండి. నెక్స్ట్ లాస్ట్ కూడా ఎగైన్ మళ్ళీ మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది 20 వచ్చింది. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. మనం చేసింది ఏంటంటే ఇందాక దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసామంటే ఇంకొక 100 ఎక్స్ట్రా వేసుకున్నాం, ఇక్కడ 200 వచ్చి 300 వచ్చింది. రీజన్ ఏంటంటే కనుక 3 pence కాబట్టి. సో ఇక్కడ మనకి 100కి 20 రూపీస్ ప్రాఫిట్ కాబట్టి 20 వేసాం, 10% లాస్ కాబట్టి 10 వేసాం, 20% ప్రాఫిట్ కాబట్టి మళ్ళీ 20 వేసాం. ఇప్పుడు ఓవరాల్గా చేస్తే మనకి 40 - 10 అంటే ఎంత అంటే మనకి 30 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏం చేయక్కర్లేదు, ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చిందో అది by 3 వేసేయండి. అక్కడ మనకి ఏంటంటే కనుక 2 pence అన్నప్పుడు by 2 వేస్తారు, ఇక 3 pence అన్నప్పుడు by 3 వేసుకుంటాం. సో ఆన్సర్ ఎంతంటే 10% ఆల్రెడీ పాజిటివ్ వాల్యూ కాబట్టి సో ఆన్సర్ ఎంతంటే 10% ప్రాఫిట్ అంతే. ఇదే 4 pence ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం మనం, ఇక్కడ 100 తీసుకుంటాం, 100 తీసుకుంటాం, 100 తీసుకుంటాం, ఆ తర్వాత ఇంకో 100 తీసుకుని 400 తీసుకుంటాం. అప్పుడు ఓవరాల్గా మీకు పాజిటివ్ నెగిటివ్ వస్తే కనుక చివరిలో మీరు వేయవలసిన వాల్యూ అంటే వచ్చింది by 4 వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మళ్ళీ వచ్చింది by 400 × 100 ఏం అవసరం లేదు, సింపుల్గా ఇలా వేసుకుంటే సరిపోద్ది. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇదే క్వశ్చన్ మళ్ళీ ఇంకేంటంటే ఇంకా ఈజీగా చేయాలంటే కనుక సో మనం ఏం కష్టపడక్కర్లేదు, ఫస్ట్ ఎంతో చూసుకోండి 20. సో తర్వాత ఎంత అంటే -10 + 20 మొత్తం ఓవరాల్గా ఎంత వచ్చిందంటే కనుక 20 మొత్తం కలిపితే 30 వచ్చింది. జస్ట్ by 3 వేసండి అంతే. సో ఇక్కడ మనం ఇందాకలా కూడా స్టెప్స్ చేయట్లేదు, ఏది మళ్ళీ 100 ఇవన్నీ అనుకుని ఏం చేయట్లేదు. సింపుల్గా మీరు 30 వచ్చింది, 30/3 పాజిటివ్ కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే 30/3 = 10% ప్రాఫిట్ ఇది. సో ఓకే. అయితే 4 pence అన్నప్పుడు చెప్పాను కదా, ఇక్కడ మనం by 4 వేసుకుంటాం అంతే. మీరు ఏది పాజిటివ్ ఉందో ఏది నెగిటివ్ ఉందో తీసుకుంటే సరిపోద్ది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ అంతే, కాకపోతే ఏంటంటే కనుక సేమ్ ఇందాకలాగే మనకి ఈచ్ అనే పదం ఇచ్చాడు, ఆ తర్వాత ప్రాఫిట్ ఆఫ్ 50% అన్నాడు, తర్వాత లాస్ ఆఫ్ 30% అన్నాడు. ఇక్కడ కూడా ఏంటంటే ఇందా మనం ఎలాంటి సమ్ కూడా చేసాం. సో ఆ సమ్లాగా ఏంటంటే ఓవరాల్గా 10% ప్రాఫిట్ వచ్చింది అని చెప్పాడు. ఇక్కడ కూడా ఏంటి 3 వాచెస్ సేమ్ ఇందాకలాగా ఏం చేస్తాం మళ్ళీ 100 100 100 మొత్తం కలిపితే మనకి 300 వస్తుంది. ఆ వచ్చిన తర్వాత నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే కనుక మనం 50% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 50 రూపాయలు తీసుకోండి. ఆ తర్వాత సెకండ్ దాంట్లో ఎంత లాస్ ఎంత అన్నాడు 30% లాస్ అన్నాడు కాబట్టి మనకి ఎంత అంటే ఇక్కడ -30. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి చెప్పలే, ఎందుకంటే కనుక మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఎట్ వాట్ ప్రాఫిట్ పర్సంటేజ్ షుడ్ హీ సెల్ ది థర్డ్ వాచ్ అని అడిగాడు. అంటే తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ తీసుకోండి. = ఓవరాల్గా ఎంత లాభం వచ్చింది వాడికి 10% ప్రాఫిట్ వచ్చింది. అంటే 10% ప్రాఫిట్ అంటే 30 రూపీస్. ఎందుకంటే 30 రూపీస్లో 300లో 10% ఎంత అంటే 30 కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకుంటే కనుక ఇక్కడ 50 ఉంది, ఇక్కడ -30 ఉంది, అంటే ఎంత అవుతుంది ఇది 20 అవుతుంది. సో ఈ 20 తీసుకుని ప్లస్ క్వశ్చన్ మార్క్ = 30. ఈ 20 అటు వెళ్ళేటప్పటికి ఎంత అవుతుంది మనకి 10 అవుతుంది. అంటే క్వశ్చన్ మార్క్ = 10. దేనికి 10 మనకి 100కి 10 వచ్చింది. 100కి 10 అంటే దాని అర్థం ఏంటంటే కనుక సో 10% ప్రాఫిట్ అని తీసేసుకొచ్చింది. సో మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇదిని మనం నేర్చుకున్న మూడో సమ్ సేమ్గానే ఉంటాయి. ఇక్కడ మనం తీసుకోవాల్సిన 100 100 100 మొత్తం ఓవరాల్గా కలిపితే కనుక 300 వచ్చింది. ఆ 300 వచ్చిన తర్వాత దీని మీద 50 రూపీస్, దీని మీద 30 రూపీస్ లాస్ వచ్చింది, దీని మీద ఎంత వచ్చిందో మనం కనిపెట్టాలి. ఓవరాల్గా మాత్రం ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి 10% ప్రాఫిట్. ఒకవేళ కనుక ఇక్కడ మనకి 20% ప్రాఫిట్ వచ్చిందంటే 300లో 10% 30 కాబట్టి అక్కడ మనకి 60 వేసుకుంటాం. అలాగే ఇక్కడ ఏంటంటే 10% అంటే కూడా 30 వేసాం. సో ఇక్కడ 50లోంచి 20 తీస్తే 20 ప్లస్ క్వశ్చన్ మార్క్ = 30. సో క్వశ్చన్ మార్క్ = 10 వచ్చింది. సో పాజిటివ్ వాల్యూ కాబట్టి 10% ప్రాఫిట్ వచ్చినట్టు తీసేసుకొచ్చండి. సో ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఇన్ కేసు ఇప్పుడు మనకి ఇదే సమయంలో మనకి 4 వాచెస్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ
సరే ఈ సమ్ని కొంచెం షార్ట్ కట్ చెప్తున్నాను. సో దీంట్లో కూడా ఏంటంటే ఎందాకలా మనం చేసేయచ్చు. ఫస్ట్ ఏమొచ్చింది 50 రూపీస్, తర్వాత అగైన్ మనకి 30 రూపీస్ లాస్, ఆ తర్వాత సమ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ అగైన్ ఎంత అండి 300కి 10%, సో 30. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఇక్కడ కూడా చేసినప్పుడు ఈ 30 ఇది ఎంత అండి, ఇది 20 అవుద్ది, ఈ 20 అనేది 10 అవుద్ది. సో ఆన్సర్ 10% ప్రాఫిట్. అంటే మనం సింగిల్ స్టెప్లో కూడా చేయొచ్చు. ఇదే మీరు ప్రాసెస్లో చేసుకుంటే చాలా టైం ఎక్కువ పడుతుంది. అదే మనకి ఏంటంటే 4 ఇచ్చాడు అనుకోండి, 4 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మహా అయితే 100 100 100 100 ఆ వాల్యూస్ తీసుకుంటే సరిపోతుంది. చాలా మంది ఇక్కడ ఇంకో మ్యానిపులేషన్ ఏం చేస్తారంటే ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చినా మీకు సంబంధం లేదు. కాదు కొంతమందికి డౌట్ వస్తుంది. అదేంటంటే మనం ప్రతి సమ్లో కూడా చూడండి 100 100 తీసుకుంటాం కదా, అంటే 200 తీసుకున్నప్పుడు రాదా, లేకపోతే 500 తీసుకున్నప్పుడు రాదా అంటే ఖచ్చితంగా సమ్ వస్తుంది. కానీ చాలా పెద్దది అయిపోద్ది. అంటే ఎలాగంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక 200 తీసుకుందాం అనుకోండి, మళ్ళీ 200 తీసుకున్నారు, ఇక్కడ ఓవరాల్గా ఎంత వస్తుంది మనకి 600 వస్తుంది. మళ్ళీ 200లో 50% క్యాలిక్యులేట్ చేయాలి, 200లో 30% క్యాలిక్యులేట్, ఇవన్నీ చేసినప్పుడు మీకు 100 కనుకోండి డైరెక్ట్ 50% లాస్ అంటే 15 వేసేయచ్చు. అదే 200కి అయితే కన్ఫ్యూజ్ అవుతారు. అదే 50 అనుకుని కూడా సమ్ చేయొచ్చు, మీరు 50 ఎలా అనుకుని కూడా సమ్ చేయొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కనుక క్యాలిక్యులేషన్ చాలా పెద్దదైపోద్ది. సో మనకు మాక్సిమం మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ 1 మార్క్ సమ్స్ ఎప్పుడైతే నేర్చుకున్నారో ఇవన్నిటికి ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటంటే ఫస్ట్ రావాల్సింది కాన్సెప్ట్ రావాలండి. సో నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మనం ఏదో 2-3 మోడల్స్ నేర్చుకుని పక్కన పెట్టేయడం కాకుండా ఇప్పుడు చూడండి మొత్తం మనకి అన్ని సమ్స్ కవర్ అయిపోయినాయి. అంటే 4 ఇచ్చినప్పుడు కూడా మనకి ఎలా సమ్స్ చేయాలో తెలిసింది. సెకండ్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ బిట్స్ మనం యాక్యురేట్గా చేస్తున్నాం అనేది కావాలి. థర్డ్ వన్ ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని బిట్స్ చేస్తాం, యాక్యురేట్గానే చేస్తాం, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఎక్కువ టైం తీసుకుంటాం. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే స్పీడ్ కావాలి. సో ఇప్పుడు మనకి ఏంటంటే దీంట్లో కాన్సెప్ట్ రాపోయినా ప్రాబ్లమే. అంటే కాన్సెప్ట్ రాపోయినప్పుడు ప్రాబ్లం ఏంటి, మీకు ఒక 20 సమ్స్ 30 సమ్స్ నేర్చుకుంటారు క్లాస్లో, ఆ 30 సమ్సే బట్టి కొడతారు. సో కొంచెం మోడల్ కొంచెం మార్చిన వెంటనే ఆ సమ్ని కన్ఫ్యూజ్ అయిపోతాం. అలా కాకుండా కాన్సెప్ట్ నేర్చుకోవాలి, తర్వాత యాక్యురేట్గా మాత్రం బిట్ చేయాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ క్వాంటిటీ యాప్టిట్యూడ్ అయిన సమ్స్లో మాత్రం రీజనింగ్లో మాత్రం మీరు రాసినప్పుడు 100% యాక్యురసీ మెయింటైన్ చేయాలి. ఒకవేళ కనుక 100% యాక్యురసీ రాకపోతే కనుక ఎలా చేస్తుంది మార్చుకోవాలని నేను చెప్తాను. సో ముందర మాత్రం 100% యాక్యురసీ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఏంటి, మనకి స్పీడ్ కావాలి. అంటే స్పీడ్ అంటే మీరు కొంచెం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసేటప్పటికి ఆ స్పీడ్నెస్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది చేసి మిస్టేక్ ఫస్ట్ చెప్పాను కదా, ఇక్కడ దాకా క్వశ్చన్ చదివి ఆ వాల్యూస్ అన్ని ఎక్కిస్తారు. అలా ఎక్కించకండి. ఫస్ట్ మనకి ఏం కావాలి, వాడు ఏం అడిగాడో లాస్ట్ దాకా చూడండి, అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అంతేగాని సగం దాకా చదివితే కనుక ఆ క్లారిటీ అయితే రాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో స్పీడ్ మీద షార్ట్ కట్స్ అవన్నీ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి. తర్వాత దీని మీద యాక్చువల్గా ఏంటంటే మీకు ఇంకేమైనా ప్రాక్టీస్ పేపర్స్ ఏమైనా కావాలంటే కనుక మనకి దీని టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనకి ఈ సమ్స్ మనం ఏంటంటే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏదో వదిలేయడం కాదు. దీని నెక్స్ట్ సమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకోయే కాన్సెప్ట్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్లో సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడు ఎలా సమ్స్ తీసుకోవాలో నేర్చుకోవాలి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. రీజన్ ఏంటంటే కనుక ఇక్కడ మామూలుగా మనకి అందరూ చెప్పే ప్రాబ్లం ఏంటంటే 10% అని చెప్పేసి వదిలేస్తారు. ఆ తర్వాత సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ మనం ఎలా చేసామో అలాగే రెండు సెల్లింగ్ ప్రైస్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, 3 సెల్లింగ్ ప్రైస్లు ఎలా ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకోవాలి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మీరు నేర్చుకున్నప్పుడు మాత్రం ప్రాఫిట్ అండ్ లాస్ 1 ఉంటే 1 నేర్చుకున్న తర్వాతే 2కి వెళ్ళండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక మీరు దీంట్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు మాక్సిమం ఏంటంటే వీడియోస్ అన్నీ వస్తాయి కదండి. ఆ తర్వాత మీకు ఏంటంటే కనుక మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక 3 months టైం తీసుకుంటే ఈ పెట్టిన వీడియోస్ అన్ని బాగా చేయగలిగితే మీకు చాలా వరకు మాక్సిమం వాల్యూస్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. అంటే నెక్స్ట్ వీడియోస్లో ఎలా ఉంటాయంటే ఫర్ సపోజ్ మనకి 433 1/3% అని సమ్ ఇచ్చాడు. దీనికి ఆన్సర్ మనం మామూలుగా అయితే ఏం చేస్తాం, 3ని 433తో మల్టిప్లై చేసి దానికి ఒకటి కలిపేసి 100 వేసి ఇష్టం టేబుల్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాం. సో ఇదే ప్రాసెస్ మనం అందరూ ఫాలో అవుతున్నాం. అది కనుక మనం జాగ్రత్తగా షార్ట్ కట్స్ నేర్చుకుంటే కనుక ఇక్కడ మనకి ఇన్ని వాల్యూస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ సింపుల్గా మీరు దీని ఆన్సర్ ఏంటంటే 13/3 అని డైరెక్ట్గా వేసేయచ్చండి. సో ఎలా వచ్చిందంటే అన్నిటికీ షార్ట్ కట్స్ ఉంటాయి. అంతేగాని మనం ఏదో బై హార్ట్ చేస్తే కనుక గుర్తుండవండి. లేకపోతే మనకి ఎగ్జామినేషన్లో ఇలా ఇచ్చాడు ఒక క్వశ్చన్. సో ఇక్కడ ఈ వాల్యూ మనకు ఆల్రెడీ కొంతమందికి వచ్చి కానీ మొత్తం ఫుల్ వాల్యూ రాకపోవచ్చు. సో ఈ వాల్యూస్ కూడా మనం నేర్చుకున్నప్పుడు ఏంటంటే కనుక దీని ఆన్సర్ 1000/9. అది ఎలా వచ్చిందో నేను మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మీరు చేయవలసిన పనుల్లో ఏంటంటే ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో ఉన్నాయి మాత్రం దయచేసి ప్రాక్టీస్ చేయండి. అంతేగాని ఏదో 4 వీడియోస్ చూసామో లేకపోతే స్కిప్ చేసేసి ఫాస్ట్గా వెళ్ళిపోయామో అలా కాదు. ప్రతి కాన్సెప్ట్ చూసుకోండి. ఇక్కడ మీకు చెప్పిన కాన్సెప్ట్లో కూడా నేను ఏం చేస్తానంటే కావాలని ఒకే సమ్ 2 సార్లు చూసుకుని 2 సార్లు మీకు చెప్పి అది యాక్చువల్గా ఏంటంటే కనుక ఆ 2 విధాలుగా ఎలా చేయాలో నేర్పిస్తున్నాను. అప్పుడు మీకు ఏమవుతుందంటే అదే క్వశ్చన్ని మీరు ఫస్ట్ ప్రాసెస్లో పెద్దగా నేర్చుకోండి. ఆ తర్వాత దాన్ని షార్ట్ చేయండి. ఆ తర్వాత ఇంకా షార్ట్ చేయొచ్చు దాన్ని. అవి కూడా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు ఏంటంటే కనుక చాలా ఈజీగా సమ్స్ని చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.